హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే స్కూల్స్ తెరవడానికి ముందు రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత స్నాక్ కింద బొబ్బకాయ కోస్తున్నాను అనమాట. ఇది పెద్దగా ఉంది, సో అందుకని హాఫ్ వచ్చేసి ఇప్పుడు స్నాక్ కింద పెడతాను. అండ్ ఈవినింగ్ 4 o'clock ఆర్ 5 o'clockకి కొంచెం పిల్లలు ఆడుకునేటప్పుడు తినడానికి ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతారు కదా, సో అప్పుడు కూడా పెట్టడానికి యూజ్ అయ్యేటట్టుగా మొత్తం ఒకేసారి కట్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడేమో సగం కట్ చేసి ఇప్పుడు ఇచ్చేస్తాను, మిగిలిన సగం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పీసెస్ కింద కట్ చేసేసి. ఈవినింగ్ ఇస్తాను ఫ్రిడ్జ్లో పెట్టిందనమాట. అంటే ఈ వ్లాగ్ పోస్ట్ చేసే టైంకి పిల్లలు స్కూల్కి వెళ్ళడం కూడా స్టార్ట్ అయిపోయిందండి. అంటే 1 week కూడా అయిపోయింది, స్కూల్కి వెళ్తున్నారు. బట్ ఇది నాకు ఇప్పుడు పోస్ట్ చేయడానికి కుదిరిందనమాట. సో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అంటే మార్నింగే మనకి వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా. సో నేను ఇది కట్ చేసే టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అనమాట. 11 o'clockకి వాళ్ళు అంటే 10:30కి టిఫిన్ చేశారు. అండ్ 11 o'clockకి నేను ఇది కట్ చేసి పక్కన పెడతానమాట. 11:30, 12 ఆ టైంలో తింటారు. అండ్ లంచ్ తినేసరికి అయితే 2 అవుతుంది. పిల్లలు ఎదురికి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, సో అందుకని వచ్చేసి నేనైతే ఫ్రూట్ని ప్రిఫర్ చేస్తున్నాను. జనరల్గా పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉన్నప్పుడు అవి ఇవి జంక్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, సో దాన్ని నేను అవాయిడ్ చేయడం కోసం ఫ్రూట్స్ని ప్రిఫర్ చేశానండి. న్యాచురల్ ఫుడ్ కదా, సో పిల్లలకు కూడా హెల్త్ ప్రాబ్లం రాదని చెప్పేసి. ఆఫ్టర్ దట్ నేను చేసిన పని వచ్చేసి మనీ కౌంట్ చేయడం అనమాట. ఈ డబ్బాలో ఉన్న మనీ వచ్చేసి పిల్లల కోసం అని ఉంచిన మనీ. ఈ మనీ ఏమో వాళ్ళ పెదనాన్న వాళ్ళ కోసం పంపించారు. డైలీ ఎంతో కొంత కొనుక్కుంటారు పిల్లలకి అని చెప్పేసి పంపించారనమాట. 1 week ఒకసారి లేకపోతే 2 weeksకి ఒకసారి పంపిస్తారు. 100 200 ఇస్తారనమాట, ఇలా చేంజ్ టైప్. హాలిడేస్ టైంలో కూడా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తూ ఉంటాను కొనుక్కోవడానికి. మనీ అంతా మిగిలిపోయిందనమాట. ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, అందుకని వీళ్ళిద్దరికి షేర్ చేసేద్దాము మనీ అని చెప్పేసి కౌంట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మనీ ఉంది ఏంటి అనేది కౌంట్ చేసేసి, ఇంకా అంటే ఈ మంత్కి ఎన్ని డేస్ ఉన్నాయి స్కూలు అని చెప్పేసి కౌంట్ చేశాను. అంటే ఇంకా 16 days ఉన్నాయి వర్కింగ్ డేస్ ఈ మంత్కి, జూన్కి. 16 daysకి ఈచ్ డేకి 10 రూపీస్ చొప్పున 16 daysకి 160 రూపీస్. సో ఈచ్ వన్కి 160 రూపీస్ చొప్పున షేర్ చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాము. మా చిన్నబ్బాయి చేత వర్క్ చేయిస్తున్నాను అవన్నీ. పిల్లలు హాలిడేస్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం సెల్ యూస్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలాంటి వర్క్స్ మనం ఇచ్చినప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, డీవియేషన్గా కూడా ఉంటుంది అనమాట. సెల్ టైం అంటే స్క్రీన్ టైం కూడా తగ్గినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ట్రై చేశాను. ఇలాంటి వర్క్స్లో మాత్రం మ్యాక్సిమం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను మా చిన్నబాబుని. సో లెక్క పెట్టడం అయితే అయిపోయింది. ఇద్దరికి షేర్ చేసేసి 2 బాక్సుల్లో పెట్టేస్తాను. ఆఫ్టర్ స్కూల్ రీఓపెన్ దే విల్ యూజ్ దట్ మనీ అనమాట. సో బట్ యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేయాల్సింది ఒక 2 months బ్యాక్ పోస్ట్ చేయాలి. బికాస్ రైట్ నౌ ఆగస్ట్ మంత్ రన్నింగ్. బట్ ఈ వీడియో తీసింది మాత్రం మే ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో అనమాట. సో బట్ ఈ 2 monthsలో ఏం జరిగిందంటే షేర్ చేసి పెట్టాను కొంచెం మనీ. తర్వాత ఈ వైట్ బాక్స్లో పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మా వారు తీసేసుకొని యూస్ చేసేసుకున్నారనమాట. సో అది యాక్చువల్లీ హ్యాపెండ్. సో ఇలా షేర్ చేసి చిల్లర మనీ మాత్రం నేను పిల్లలిద్దరికి షేర్ చేసి పెట్టేశాను. సో హాలిడేస్ అయిపోయాయి, పిల్లలకి బుక్స్ కూడా కొనేసాము. సో ఇక్కడ చూస్తున్నారా స్మైల్ గ్రూప్ అని చెప్పేసి, నాది పంటి ట్రీట్మెంట్ ఆల్రెడీ గోయింగ్ అని చెప్పేసి లాస్ట్ వీడియో షేర్ చేశాను. సో నెక్స్ట్ ఆ మందులు వాడినప్పుడు నా ఫేస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది. అలా మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ మందులు మార్చుకొని మళ్ళీ యూస్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది నాకు. ఆఫ్టర్ స్కూల్స్ రీఓపెన్ బుక్స్ కొనేసాము. సో వాటికి ఉంటాయి కదా పనులు, అట్లా వేయాలి అవి ఇవి. సో అవి ఉన్నాయి. ఇవాళ అయితే గోంగూర తీసుకున్నాను, గోంగూర పప్పు చేద్దామని. ఇది వచ్చేసి పైనాపిల్ మా వారు తీసుకొచ్చారు. ఇది బయట అంటే ఏదో ఆఫర్లో సేల్ చేస్తున్నారని తీసుకొచ్చారు. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై హౌస్ అంటే ఆ పైనాపిల్ తిన్న తర్వాత ఇంట్లో తిన్నాం మేము, అంటే పిల్లలు నేను తిన్నాము, మా వారు తినలేదు. ముగ్గురికి జలుబు చేసేసింది అనమాట. ఎంత బాగా అంటే హెవీగా జలుబు చేసేసింది. సో ఇవి వచ్చేసి మెడిసిన్స్ అనమాట.
యూస్ చేసిన తర్వాత నాకు కొంచెం ఫేస్ స్వెల్లింగ్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే హెవీ డోస్ అయ్యింది. ఇట్ ఈస్ నాట్ ఏ మెడికల్ రియాక్షన్ అని చెప్పారు. సో ముగ్గురికి జలుబు చేసేసిందని చెప్పాను కదా, సో అందుకని నెబులైజర్ అనేది యూస్ చేయడానికి తీసి పక్కన పెట్టాను. సో ఆల్రెడీ 1 డోస్ యూస్ చేసాం మార్నింగ్. సో రిమైనింగ్ డోసెస్ యూస్ చేయాలి. మేబీ వెయిట్ చేసి అలా అయ్యిందేమో అని చెప్పేసి మజ్జిగ ప్యాకెట్లు కూడా తెప్పించుకున్నాము మా వారితో. సో పేపర్ కూడా తెప్పించుకున్నాను. సో బిజీ షెడ్యూల్, అస్సలు నాకు పేపర్ చదవటం కాదు కదా, తెప్పించుకోవటం వరకే అవుతుంది, ఓపెన్ చేసి చదవటం అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఇంట్లో అసలు పరిస్థితి అసలు ఏం బాగాలేదు, అందరికీ జలుబు చేసేసింది. సో అదనమాట పొజిషన్. మా చిన్న అబ్బాయి పొజిషన్ చూడండి. సో కూర్చునే ఓపిక లేదు, బాగా ఆయాసం వస్తుంది. సో అందుకని పడుకొని అలాగే ఉన్నాడు. ఇంకా డోరేమోన్ పెట్టేస్తే డోరేమోన్ చూస్తున్నాడు అనమాట. ఈ లోపల నేను పాలు కాసేసాను. కొంచెం వేడివేడిగా తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి, సో కొంచెం కొంచెం తాగేసిన తర్వాత మిగిలింది అక్కడ పెట్టాను. మళ్ళీ అవసరమైతే తాగొచ్చు అని చెప్పేసి. నాకైతే వంట చేసే ఓపికైతే లేదు, బాగా హెవీగా జలుబు చేసింది. బట్ పిల్లలకు కూడా జలుబు చేసింది. ఏం కూర చేసే ఓపిక లేదు కాబట్టి బయట నుంచి ఏదైనా తెప్పించుకుందాము కాస్త స్పైసీగా అని చెప్పేసి అనిపించింది. అందుకని మా వారితో కొంచెం కర్రీ తెంపని చెప్పాను. సో హీ విల్ టేక్ అండ్ కమ్. సో అందుకని రైస్ అయితే కుక్ చేస్తున్నాను, వేడివేడిగా తినేద్దాము, జలుబు చేసింది కదా అని చెప్పేసి. సో హియర్ ఐఎమ్ స్టాపింగ్ మై వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.